అవును. రైట్ సార్. మరి నిన్న ఆ సమావేశంలో చంద్రబాబు గారు ఏఐ గురించి కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. అండ్ గతంలో ఇంటికొక ఐటీ ఉద్యోగి అన్నారు. ఇప్పుడు ఇంటికొక పారిశ్రామికవేత్త అని కూడా ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు కూడా ఆయన మంచి ఆఫర్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఎలా ఉండబోతుందంటారు? అంటే పారిశ్రామికవేత్తలని ఆహ్వానించడంలో, వాళ్ళతో సంప్రదింపులు జరపడంలో, పెట్టుబడులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు కంటూ ఒక స్టైల్, ఒక మార్క్, అదే ఒక బ్రాండ్. ఏది వాళ్ళ చంద్రబాబే ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారడం అనేది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఇంట్రోలో చెప్పారు. ఆయన 9 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు మొత్తం అక్కడికి పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించారు అనేది ఒక కథలుగా చెప్తారు. ఏది మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకురావటం అనేది ఒక కథ. ఆయన ఏదో బిల్ గేట్స్ని ఒక 5 నిమిషాల అపాయింట్మెంట్ అడగటం, అతను నేను పొలిటీషియన్ని కలవని అనడం, పట్టుబట్టి అపాయింట్మెంట్ తీసుకోవటం, మరి ఈయనే ఒక ల్యాప్టాప్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ టెక్ దిగ్గజం ఆశ్చర్యపోవడం. ఏది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి, నా దగ్గర ల్యాప్టాప్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి, 5 నిమిషాలు అనుకున్నది అది కాస్త గంటన్నర నడవడం. మరుసటి సంవత్సరమే ఈయన మళ్ళీ న్యూయార్క్ వెళ్ళడం, అక్కడ మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి నడుచుకుంటా ట్రాఫిక్ జామ్ అయితే ఫైళ్ళు పట్టుకెళ్ళడం. అంటే మీరు గనక అమెరికా దాటి మీ బేస్ మైక్రోసాఫ్ట్ పెడితే ఆసియాలో హైదరాబాద్లో పెట్టండి అని ఆయన యొక్క ఆ ఆకాంక్ష, కోరిక మరి బిల్ గేట్స్ని హైదరాబాద్కి రప్పించింది, ఇక్కడ మైక్రోసాఫ్ట్ని పెట్టించింది. అన్ని కథలుగా చెప్తారు. ఐఎస్బీని ఇక్కడికి ఎట్లా తీసుకొచ్చాను, అప్పుడేంటి ఆ 9 మంది ఆ కార్పొరేట్ రంగంలో ఉన్న కమిటీ ఆయన ఏంటి మొత్తం అందరూ తిరుగుతున్నారు. చెన్నై వెళ్ళారు, లేకపోతే బెంగళూరు వెళ్ళారు, తర్వాత ముంబై వెళ్ళారు, అహ్మదాబాద్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మాకేంటి, మీకు ఐఎస్బీకి ల్యాండ్స్ ఇస్తే మాకేంటి అని ముడుపులు అడగటము, లేకపోతే వసూళ్ళు, ఇదంతా చూసి ఆ అవినీతి చూసి వాళ్ళు విసిగిపోయిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి వాళ్ళని రమ్మండం, హైదరాబాద్ వాళ్ళు వస్తే బేగంపేట ఎయిర్పోర్ట్కి ఈయన మంత్రుల్ని పంపడం, ఇది వెల్కమ్కి. అసలు ఇంటికి వస్తే వాళ్ళు ఆ టీంకి ఈయనే గేటు దగ్గర నిలబడటం, లోపలికి తీసుకెళ్ళటం, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఈయన చేతులతో వడ్డించడం. అంటే ఇది కదా ఏది ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆకర్షించే విధానం. ప్రతిదీ కూడా ఏంటి, వాళ్ళ కియా ఇండస్ట్రీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు 2014-19 మధ్య కియా ఇండస్ట్రీ మరి దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ. అది ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చిందనేది అది చంద్రబాబు చెప్పే కథ కాదు. అదేంటి పెరియార్ రామస్వామి ఆయన కన్నని చెప్తాడు. ఏంటి, తమిళనాడుకు వచ్చారు వాళ్ళు, తమిళనాడుకు వస్తే మరి మేము మీకు భూములు ఇవ్వాలంటే మరి మాకు ఇంత మరి ముడుపులు ఇవ్వాలని వాళ్ళు అన్నారు. తమిళనాడులో అవినీతి చూసి వాళ్ళు దడుచుకున్నారు. చంద్రబాబు దాన్ని క్యాచ్ చేశాడు. మీకు వేరే రాష్ట్రాలు ఏమి ఇస్తాయో దానికన్నా ఒకటి ఎక్కువ ఇస్తా, నా రాష్ట్రంలో మీరు పెట్టండి పెట్టుబడులు. మరి కియా ఇండస్ట్రీ వాళ్ళ అనంతపురం రూపురేఖలనే మార్చింది. అసలు పెనుగొండలో నీకు భూముల ధరలు పెరిగిపోయాయి, అక్కడ నువ్వు వెళ్తే నీకు రెంట్కు కూడా ఇల్లు దొరకదు. అంటే కరువు సీమలో కార్లు పరిగెత్తించటం. ఇవాళ మీరు అన్నారు ఏది ఆ సిఐఐ సదస్సులో కూడా మాట్లాడుతూ ఆయన ఏంటి గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాడు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఈ క్వాంటమ్ టెక్ వ్యాలీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇప్పుడు ఏది ఈ రాజధానిగా ఇవాళ రీస్టార్ట్. మొన్నే ప్రధాని మోడీ వచ్చి ఇక్కడ 1,00,000 కోట్లతో అక్కడ అభివృద్ధి పనులు శంకుస్థాపన భూమి పూజ చేశారు అమరావతిలో. ఇప్పుడు అమరావతిలో ఇవాళ ఈ క్వాంటమ్ వ్యాలీ అక్కడ పెట్టడం ద్వారా అటు టీసీఎస్ లేకపోతే ఎల్ఎన్టీ వీళ్ళందరూ కలిసి అక్కడ ఒక 156 క్యూబిక్ క్వాంటమ్ల వ్యాలీని అక్కడ పెడుతున్న పరిస్థితుల్లో అంటే రాబోయేదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తను టోటల్గా అటు విశాఖపట్నంలో ఇటు అమరావతిలో మరోవైపు తిరుపతి, కడప, కర్నూలు మొత్తం 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు విజన్ 2047 పెట్టుకున్నారు. స్వర్ణాంధ్ర ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆయన ఏంటి గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, స్మార్ట్ పాలన అన్నారు. అంటే సింపుల్, మోరల్, అకౌంటబుల్, రిలయబుల్, ట్రాన్స్పరెన్సీ. స్మార్ట్ అనేదానికి ఆయన ఇచ్చిన అబ్రివేషన్.
లేకపోతే ఇప్పుడు మొన్న 14-18 సీఎంగా ఆయన ఏంటి ఆర్టీజీఎస్ తీసుకొచ్చాడు, అంటే రియల్ టైం గవర్నెన్స్ అనమాట. ఇప్పుడు లోకేష్ బాబు ఇప్పుడు ఏంటి స్మార్ట్ గవర్నెన్స్. ఇప్పుడు అసలు ఇదేంటనమాట, వాట్సాప్ సర్వీసెస్, వాట్సాప్ గవర్నెన్స్ అనమాట. ఒక 1000 రకాల సేవలు నీకు నీ మొబైల్లో, అంటే నీకు ఫలానా 10th క్లాస్ నీది సర్టిఫికేట్ కావాలి, వాళ్ళ నంబరు, దానిలో జస్ట్ నువ్వు హాయ్ అంటే చాలు, వాళ్ళే అడుగుతారు మీకు కావాల్సిన సర్వీస్ ఏంటని. నీ సర్టిఫికేట్ ఒరిజినల్ కావాలని అంటూ దానికి కావాల్సిన అమౌంట్ ఏదో పే చేయటం ఆన్లైన్లో, నీకు ఆ సర్టిఫికేట్ నీ చేతిలో ఉంటుంది. అంటే ఇలా ఇవాళ వాట్సాప్ ద్వారా నీకు గవర్నెన్స్ని ప్రజలకు చేరువ చేయడం, ఇవన్నీ కూడా ఆయన వివరించిన విధానం. నిన్న సిఐ ప్రతినిధులతో ఏంటి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిలుస్తోంది, అమరావతి ఆహ్వానిస్తోంది, మీరు మీ పెట్టుబడుల్ని పెట్టండి. మరి వాళ్ళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి మరి ఇస్తున్న నేపథ్యంలో, అంటే మీరు గనక ఆలోచిస్తే, ఆలస్యం చేస్తే మీరు వెనకబడతారు. ఇదొక యజ్ఞం, ఇదొక పరుగు పందెంగా జరుగుతున్న ఈ అభివృద్ధి రేసులో మీరు కూడా పాల్గొనండి అని చెప్పి ఆయన నిన్న ఇచ్చిన పిలుపు వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుంది. దానికి తగ్గట్టుగా మరి పెట్టుబడులు పెట్టడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చారంటున్నారు. అంటే ఇక ఒక అవకాశాల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్, హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఏది ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్, అంటే పెట్టుబడుల గమ్యస్థానం అన్నమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల్ని తరిమేశాడు, వాటాల కోసం బెదిరించాడు, అందరినీ వెళ్ళగొట్టాడు, మనం చూసాం. ఇప్పుడు మళ్ళా వాళ్ళందరినీ కూడా బతిలాడటం, పూర్తిగా వాళ్ళల్లో విశ్వాసాన్ని పెంచడం. ఇక జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాడు, మళ్ళా భవిష్యత్తులో అతను ముఖ్యమంత్రి కాడు అనే ఒక భరోసా కల్పించటం, వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మళ్ళా ఇక్కడికి తీసుకురావటం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.